హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. చేరి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడాను ప్రభు పేరట నా వందనాలు. కీర్తనలు 91 9వ వచనాన్ని 1వ వచనాన్ని చదువుకుందామండి. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆమెన్. హల్లెలూయా. మనం విశ్రాంతి కొరకు ఆశపడతాం. దేవుడు కూడా ఇశ్రాయేలీలకు విశ్రాంతిని వాగ్దానం చేశాడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నదండి. మన జీవితాల్లో కూడా మనం విశ్రాంతిని, నెమ్మదిని ఏ సిచ్యుయేషన్లోనైనా ఆశపడతా ఉంటాం. అట్టి విశ్రాంతిని ఎలాగున దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనేది ఈ 2 వచనాల్లో మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటుందండి. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. దేవుణ్ణి నివాస స్థలంగా చేసుకోవడం అంటే దేవుని యందే నివసించడం. మనం ఇంతకుముందు ఆయన యందు నిలిచి ఉండడాన్ని గూర్చి, ఆయన యందు మనం నిలిచి ఉంటే, మన యందు ఆయన నిలిచి ఉంటే ఎంత ఆశీర్వాదం ఉంటుందో, అసలు ఎప్పుడు మనం ఆయన యందు నిలిచిన వారం అవుతాము, ఆయన మన యందు నిలిచిన వాడుగా ఉంటాడు అనే విషయాలని మనము ధ్యానం చేసుకున్నాం కదండి. ఇక్కడ ఆయన యందు ఆయనే నివాస స్థలంగా మనం చేసుకోవడం కదా. కుమారుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయును, దాసుడైతే నివాసం చేయుడు, వచ్చిపోతూ ఉంటాడు. అలాగుననే యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు. ఎప్పుడెప్పుడు ఏ సందర్భాలలో మనం మన క్రియల ద్వారా, మన చర్యల ద్వారా, మన ఆలోచనల ద్వారా ఈ విషయాన్ని ప్రకటన చేస్తూ ఉంటామో అప్పుడల్లా ఆయన మనకు నివాస స్థలం అవుతాడు. హల్లెలూయా. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడిని నీకు నివాస స్థలంగా చేసుకున్నావు. నీవే నా ఆశ్రయం అని మనం ఏ సందర్భాలలో అనగలుగుతామో అప్పుడల్లా మన నివాస స్థలం ఆయనే. అలా కాకుండా ఆయా పరిస్థితుల్ని బట్టి నేను మేనేజ్ చేసుకుంటాను అనుకున్నప్పుడు, నా నోటితో నేను ఈ విషయాన్ని సాల్వ్ చేస్తాను అనుకున్నప్పుడు కదా, అంటే మన యొక్క బలాన్ని ఉపయోగించి దాన్ని సాధిస్తాము, డబ్బును ఉపయోగించి సాధిస్తాం, పలుకుబడిని ఉపయోగించి సాధిస్తాం. ఇలా మనం అనుకున్నప్పుడల్లా, ఆలోచించినప్పుడల్లా, కార్యాలు చేసినప్పుడల్లా కూడాను ఎలా ఉంటుంది అనంటే దేవుణ్ణి మన నివాస స్థలంగా చేసుకోవటం లేదు. ఒక మాట ఉంటుంది సామెతల్లో, ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణం, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారం. ఎందుకు దేవుడు ధనవంతుని గూర్చి ఆయన పరిచర్యలో చెప్తాడు ఒక మాట. ఒక ధనవంతుడైన యవ్వనస్తుడు, అధికారి పరిగెత్తుకుంటా వచ్చి మోకాళ్ళుని నిత్య జీవమునకు వారసుడవుటకు నేనేమి చేయాలి అని అడిగాడు. మనం ఆలోచన చేస్తే అండి, యేసయ్య పరిచర్యలో జబ్బు కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, రోగాల కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, దయ్యాల నుండి విడుదల పొందడం కొరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా చివరికి ఇదిగోండి పిత్రార్జితంలో నాకు పాలు పంచి పెట్టమని మా సహోదరునితో చెప్పు అంటూ ఆయన దగ్గరకు తమ వేద్యాన్ని తీసుకొని వచ్చి ఆయన ఏమన్నా పెద్ద మనిషిగా మారతాడేమో తమ సమస్యకు అంటూ ఆశపడిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నిత్య జీవమునకు వారసుడు అవ్వడానికి నేనేమి చెయ్యాలి అంటూ ఆశతో పరిగెత్తుకుంటా వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని అడిగిన వాళ్ళు మాత్రం ఈ ఒక్క యవ్వనస్తుడేనండి.
మనం వేరు వేరు సువార్తల్లో చూస్తే అతడు ఒక అధికారి అని తెలుస్తుంది. ఒకచోట అతడు యవ్వనస్తుడు అని రాసుంటుంది, ఒకచోట మిక్కిలి ధనవంతుడు అని ఉంటుంది. అంటే అధికారం కలిగిన వాడు, ధనం కలిగిన వాడు, యవ్వనస్తుడు. అలాంటి అబ్బాయి పరిగెత్తుకుంటా మోకాళ్ళుని ఆయన ఎదుట అడిగాడు. కానీ ఆ యేసయ్య దగ్గరకు వచ్చి బతిమిలాడి అడిగి పొందుకోకుండా వెళ్ళిన వాళ్ళ దాఖలాలు మనకు కనపడవు కదండి. ఇంకా నువ్వు విశ్వసిస్తున్నావా అంటూ అడిగితే అవిశ్వాసం ఉంటే, అయ్యో నాకు అవిశ్వాసం కలగకుండా సాయం చెయ్యయ్యా అంటూ ప్రార్థన చేసి ఆయన దగ్గర విశ్వాసాన్ని పొందుకొని కార్యాన్ని జరిగించుకొని వెళ్ళాడు చాంద్ర రోగంతో బాధపడుతున్న పిల్లవాడి తండ్రి. కానీ ఎంతో మంచిగా కనబడుతూ ఏమీ పొందుకోకుండా అంటే తను ఏది ఆశపడి అడిగాడో అది పొందుకోకుండా వెళ్ళిపోయిన ఏకైక వ్యక్తి ఎవరు అనంటే ఆ పిల్లోడే కదండి, ఆ యవ్వనస్తుడే. అయితే అది అంతా విన్న తర్వాత, చూసిన తర్వాత ఆయన అన్నాడు, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అని. అయ్య బాబోయ్, ఇదేంటి ఇట్లా అయితే ఎవరు వస్తారు అని అన్నప్పుడు, తమ ధనమును ఆశ్రయించిన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అని అన్నాడు. అంటే ఇది మనుష్యులకు సాధ్యం కాదు, కానీ దేవునికైతే సమస్తము సాధ్యమే అన్నాడు. అంటే డబ్బు లేకుండా ఉండాలి మనము అని దేవుడు కోరుకోవట్లేదు లేదండి, డబ్బు మనకు ఉండాలి. అబ్రహామును ఆశీర్వదించాడు కదా, విస్తారమైన వెండి బంగారము కలిగిన బహుధనవంతుడయ్యాడు అబ్రాము అని ఉంటుంది కదండి. యోబు తన కాలంలో బోలెడంత ఆస్తిపరుడు, గొప్పవాడు అన్నది కూడా మనకు తెలుసు కదా. ఇస్సాకు కూడా బోలెడంత ఆస్తి. యాకోబు యొక్క ఆస్తి వివరాలు చూస్తే ఆశ్చర్యం అవుతుంది. అంటే మనకి ఈ రోజుల్లో ఆస్తి అంటే బంగారము, స్థలం ఉంటుంది. వాళ్ళకి పశుపక్షాదులు, జంతువులు అవన్నీ కూడా వాళ్లకు స్వాస్థ్యంగా, ఆస్తులుగా ఉంటూ ఉన్నాయి కదండి. అంటే ఆస్తి ఉండకుండా ఉండాలనేది కాదు, కానీ దాన్నే ఆశ్రయ పట్టణంగా అనుకోకుండా ఉండే ఒక జీవితం మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మనకు ఆశ్రయ స్థానం అవుతాడు. బలం మనకు ఆశ్రయం కాదని, జ్ఞానం మనకు ఆశ్రయం కాదని, ధనం మనకు ఆశ్రయం కాదని మనం గుర్తుపట్టగలిగినప్పుడే నిజంగా మనకు దేవుడు అర్థమవ్వడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ అంటాడు, యెహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలంగా చేసుకున్నావు. ఆయనలో నిలిచి ఉండడం కాదు, నివాస స్థలం ఆయన అయిపోయేది ఎప్పుడు అంటే, నీవే నాకు ఆశ్రయం అని మనం ఏ సందర్భాల్లో చెప్తామో అప్పుడల్లా ఆయన మనకు నివాస స్థలం అవుతాడు. హల్లెలూయా కదండి. అంటే ఆయన నివాస స్థలం అవ్వాలి అంటే ఆ సందర్భంలో మన పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో మనం ఆయనతో ఆ మాట చెప్పగలిగినప్పుడే ఆయన మనకు ఆశ్రయ స్థానం అవుతాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో ఇది మనం అర్థం చేసుకోవాలి, మనం ఆశ్రయించాలి. చాలాసార్లు దావీదు జీవితాన్ని చూస్తే, దావీదు ఒక్కసారి ఈటతో పొడిచి చంపేస్తే సమస్య తీరిపోతుంది. తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నిర్నిమిత్తంగా నిన్ను తరుముతూ ఉన్నాడు, ఇక చేసేసే పరిష్కారం, దేవుడే నీకు అతన్ని నీ చేతికి అప్పగించాడు అన్నా సరే అభిషిక్తుడిని నేను ముట్టను అంటూ యెహోవాను ఆశ్రయంగా చేసుకున్నాడండి. తన చుట్టూ ఉన్న వాళ్ళని ఆశ్రయించలేదు, తన యొక్క యుద్ధ నైపుణ్యాన్ని ఆశ్రయించలేదు, తన యొక్క బలాన్ని ఆశ్రయించలేదు, తన యొక్క దీన స్థితిని కూడా ఒక కాజులాగా చేసుకోలేదు. అది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. జనరల్గా మనం ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ దీనస్థితిని బట్టి చేస్తూ ఉంటాం కదా. సాతాను కూడా దాన్ని బాగా వాడుకుంటాడు. నువ్వు 40 రోజుల నుండి ఆహారం లేకుండా చాలా ఆకలి అవుతా ఉంది కదా నీకు, నువ్వు దేవుడి కోసమే కదా ఇదంతా చేస్తూ ఉన్నావు, అయినాయి కదా 40 రోజులు, ఇప్పుడు చేసేయి, తప్పేముంది, నీకు దేవుడు శక్తినిచ్చాడు కదా,
నా ప్రియ కుమారుడు అన్నాడు కదా, అసలు నువ్వు నిజంగా ప్రియ కుమారుడు అయితే కనుక కానివ్వు అంటే, మన దీనావస్థను బట్టి కూడాను ఆ యొక్క దాన్ని కూడా ఆధారంగా చేసుకొని మనము ఏమైనా మీరతామేమోనని కూడా ఆ లాస్ట్ పాయింట్లో కూడా టెంప్ట్ చేస్తూ ఉంటాడు. అక్కడ దావీదుది దీనావస్థ. అసలు దావీదు ఒక సైన్యాధిపతి తర్వాత నెక్స్ట్ స్థానం అన్న దగ్గర ఉన్నాడు, రాజు కల్లుడు అన్న స్థానంలో ఉన్నాడు. ఈ గొలియాతును చంపినందుకు మహావీరుడు అన్నది దేశం మొత్తం మాటల్లో ఉంది. అలాగే మీకాల్ని పెళ్లి చేసుకోవడం కోసం 100 బొటన్ వేళ్ళు అడిగితే 200 తీసుకొని వచ్చి ఇచ్చాడు ఫిలిస్తీయులది. అంటే అతడు యుద్ధం చేయడం ప్రారంభిస్తే ఆయన ఆపగలిగే వాళ్ళు లేరు. ఒంటి చేత్తో అంతమందిని చంపేసేసాడు కదా. ఇంత ఉన్నా తన బలాన్ని ఆధారం చేసుకోవాలా, తన చుట్టూ ఉన్న సపోర్టర్స్ని ఆధారం చేసుకోలేదు, తన చేతిలో ఉన్న ఆయుధాన్ని కూడా ఆధారం చేసుకోలేదు, కానీ దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాడండి. హల్లెలూయా. ఇది నా జీవితంలో కూడా వస్తే బాగుండు అని నేను ఆశపడుతూ ఉంటాను. నేను కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రతి సందర్భంలో కూడా ఆయననే ఆశ్రయించినట్లుగా ఉండాలి. ధనముంది కదా అని కాదు, మనుషులున్నారు కదా అని కాదు, నాకు బలముంది కదా అని కాదు, కానీ ఇవన్నీ తగ్గిపోయిన సమయంలో కూడాను ఆయననే ఆశ్రయించాలి. హల్లెలూయా. ఉన్నా ఆయననే ఆశ్రయించాలి, లేకున్నా ఆయన్నే ఆశ్రయించాలి. అప్పుడు ఆయన మనకు నివాస స్థలం అవుతాడు. అలాగే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. చాటున నివసిస్తేనే నీడన విశ్రమించిన వాడవుతాడు. చాటున నివసించాలి అంటే మనం ఎంతసేపు ఎదుటి వాళ్లకు కనబడకూడదు అనుకుంటామో అంతసేపు ఒక దాని వెనుక దాక్కుంటాం కదండి. అంటే నివసించాలి అంటున్నాడు అంటే ఏంటి? సదా నీవు కనపడకుండా దేవుడే నీ ఎదుట చూసే వాళ్లకు కనపడేటట్లుగా నువ్వు దాచుకోవాలి. అక్కడే నీ నివాసం ఏర్పాటు చేసుకోవాలి. అంటే దీని వెనుక దాచుకున్నానంటే ముందున్న వాళ్ళకి ఎవరికి కనపడకుండా ఎప్పటికీ నేను దీని వెనకనే ఉంటే దాని వెనక నేను నివసించిన దాన్ని అవుతాను. అంటే మన జీవితంలో అండి ఎప్పుడు చూసినా సరే క్రీస్తే కనబడితే గనక మనం ఆయన చాటును దాచుకున్న వాళ్ళం అవుతాం. ఆయన క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని అంటాడు కదండి. ధరించుకున్న వారికి వస్త్రాలే కనపడతాయి చూసే వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి కదండి. కనుక దేవుడు ఆ స్థితిని కోరుకుంటున్నాడు. అది మనము చేస్తాం. కానీ పరమగీత కన్యకంటది చూశారు. ప్రియుడు వచ్చి డోర్ దగ్గర నిలబడితే ఆమంటది, నేను నా వస్త్రమును తీసివేశాను, నేను ఇప్పుడు పరున్నాను, మళ్ళా దాన్ని నేను ధరించాలా అని చెప్పి జాగు చేస్తుంది. ఆమె జాగు చేసేలోగా ఆమె ప్రాణప్రియుడు వెళ్ళిపోతాడు. ఆయన్ని వెతుక్కుంటూ ఈమె రోడ్లు ఎక్కాల్సిన అవసరత ఏర్పడుతుంది కదండి. చాలాసార్లు మన జీవితంలో ఇది కూడా జరుగుతుంది. కనుక సదా ఆయనను ధరించిన వారుగా, సదా ఆయనను ఆశ్రయించిన వారముగా, సదా ఆయన చాటుననే దాక్కున్న వాళ్ళముగా, నివసిస్తున్న వాళ్ళంగా మనం ఉంటే గనక మన జీవితాలకు విశ్రాంతి దొరుకుతుంది, మన ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. మన ద్వారా ఆయనయే కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఇట్టి జీవితం కొరకు అసలు ఫస్ట్ తెలుసుకోవాలి, తర్వాత ఆశపడాలి, తర్వాత అప్పగించుకోవాలి కదండి. ఇది నా ఇష్టం. ఎంతసేపు దీని వెనుక దాచుకొని ఉండాలి అనేది నా నిర్ణయం. నేను ఎంతకాలం దాచుకొని ఉంటానో అంతకాలం ఇదే కనపడుతుంది, నేను కనపడను. ఎప్పుడైతే నేను నన్ను నేను బయటికి కనపరచాలని బయటికి వస్తానో అప్పుడు నేను కనపడడం ప్రారంభిస్తాను కదండి. అది నా నిర్ణయం. ఇది కనపడాలా, నేను కనపడాలా అనేది నా నిర్ణయం. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచన చేద్దామండి. ఆయన చాటును దాగిన జీవితాల కొరకు ఫస్ట్ ఆశపడదాం, ప్రార్థన చేద్దాం, అప్పగించుకుందాం.
అలాగున మనం స్థిరపరచబడదాం. ఒక్క మాట చదువుకొని ముగించేద్దాం. రోమా 6:14. రోమా 6:14 నేను చదువుతాను. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపము చేయువాడు పాపమునకు దాసుడు. అంటే పాపము ప్రభుత్వం చేస్తుంది అని అర్థం, పాపం చేసే వాని మీద. ఇక్కడ ఏమంటున్నాడు ఈయన? మీరు కృపకే గాని ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. అంటే పాపం మీరు చెయ్యరు. ఎప్పుడు పాపం చెయ్యరు? మీరు కృపకి లోనైనప్పుడు. ధర్మశాస్త్రము కాదు కానీ కృపకు లోనైన వారుగా ఉన్నప్పుడు మీరు పాపం చెయ్యరు అని అంటారు. కృప ఎప్పుడు అనుగ్రహించబడుతుంది? కరెక్ట్ నాన్న. అహంకారులను ఎదిరించి ఆయన దీనులకు కృప అనుగ్రహిస్తాడు. అంటే నీ ద్వారా పాపం జరిగింది అంటే దీనత్వంలో నుండి నువ్వు బయటికి వచ్చి అహంకారం కనపరిచాము గనుకనే పాపం జరిగిందని అర్థమండి. ఇదైతే 100% నిజం. అది ఎలాంటి పాపమైనా సరే, ఎలాంటి పాపమైనా సరే మనం కృప పొందుకోలేదు ఆ విషయంలో. ఎందుకు కృప మనకు దొరకలేదు? కృప దొరికినప్పుడు పాపం చెయ్యం. అంటే ఇది కృప అనుకోండి. కృప చాటున మనం ఉన్నంతకాలం పాపం చెయ్యం. కృప చాటున మనం ఉన్నంతకాలం శత్రువు మనల్ని ఏమీ చెయ్యలేడు. కృప చాటున మనం ఉన్నంతకాలం విశ్రాంతిలో ఉంటాం. మరి కృప చాటున లేకుండా అయిపోయాము అంటే అర్థం ఏంటి? అప్పుడే మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం. మన ద్వారా ఎటువంటి పాపమైనా, అది కోపమే కానీ, దూషణయే కానీ, లేకపోతే జారత్వమే కానీ, దొంగతనమే కానీ, ఎలాంటి పాపమైనా సరే జరిగింది అనంటే మనలో అహంకారం వచ్చి కృప అనుగ్రహించబడక మనం పాపానికి లోనుగా అయినట్లుగా అండి. ఇది మాత్రం మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితాలలో సదా మనం ఆయన చేతి నీడలో నివసించగలుగుతాం. కనుక ఇది నా యథార్థ హృదయంతో దేవుణ్ణి అడుగుదాం. నేను కూడాను అయ్యా, నీవు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించేవాడవు అయ్యా. అహంకారయుక్తమైన ఆలోచన భక్తిహీనులది, అది మాలో నుండి తీసివేయండి. మేము సదా కృపకే పాత్రులం అవ్వాలి. కాబట్టి అట్టి కృపను మాలో నిలబెట్టండి. మేము సదా దానికి పాత్రులం అయ్యేటట్లు మమ్మల్ని మేము తగ్గించుకునే దీనత్వాన్ని ఇవ్వండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. అక్కడి నుండే ప్రారంభమవుతుంది ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఇంకొక అడుగు. కాబట్టి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆయన చాటున నివసించేవారుగా, ఆయన యందు విశ్రమించేవారుగా, ఆయనలోనే సదా నిలిచి ఉండేవారుగా, సదా కృపకే పాత్రులం మనం. దీనత్వమే మన యొక్క లక్షణం. అలాగున ఉండగలిగే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాలని, మనల్ని మనం తగ్గించుకోగలిగే కృప దేవుడు ప్రతి సందర్భంలో మనకివ్వాలని, ఆయనను, ఆయన వాక్యాన్ని, ఆయన ఆజ్ఞను, ఆయన ప్రేమను హెచ్చించే కృప కూడా దేవుడు మనకివ్వాలని ఆశపడదాం, ప్రార్థన చేద్దాం. దేవుడు అట్టి శక్తితో మనల్ని నింపి నడిపించునుగాక, ఆయన చాటున నివసింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.